ఎవరన్నా తెలివి ఉండే వాళ్ళైతే రాజధాని విషయంలో ఏం చేశారండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ డే నేను రాజధాని ఎక్కడ ఉండాలని ఆలోచించాం. సెంట్రల్ ప్లేస్లో ఉండాలా లేదా రాజధాని? ఒక మారు ప్రాంతం ఆ రోజు చెప్పా, మా ఊర్లో నేను పెట్టుకోవచ్చు, తిరుపతిలో మా ఇంటి ముందర పెట్టుకోవచ్చు. అది కాదు, మధ్యలో ఉండాలి, సెంట్రల్ ప్లేస్లో ఉండాలి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి, డీసెంట్రలైజేషన్ ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో రాజధాని ఇక్కడ అనౌన్స్ చేశాం. అక్కడి నుంచి ఎందుకండి మీకు అంత అక్కసు? ఎంత విషయం కక్కారు మీరు? ఎందుకు నేను అడుగుతున్నా? అడ్డం పడ్డారు కదా. ఆడి నుంచి నేను కాబట్టి తట్టుకొని ముందుకు పోయాను తప్ప వేరే వాళ్ళు తట్టుకొని ముందుకు పోతారా? అది అయిన తర్వాత నేను ఒక పిలిపిస్తే 34,000 ఎకరాలు రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారా? ఏ స్వార్థం లేకుండా రైతులు అర్థం చేసుకున్నారా? వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని ఈ భూమి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తే తిరిగి ఇక్కడ అభివృద్ధి జరిగితే మాకు ఇచ్చే భూమి వల్ల మాకు లాభం వస్తుందని ఆలోచించి నా మీద విశ్వాసం పెట్టుకొని ఇచ్చారా? నేను సింగపూర్కి వెళ్ళి ఈ మరుగ జరిగింది, మీరు నాకు హెల్ప్ చేయమంటే టెండర్లు వెళ్ళలేమంటే మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారా గవర్నమెంట్? సింగపూర్ గవర్నమెంట్ మనకేం సంబంధం అండి? అది ఒక దేశం, ఒక నీతి నిజాయితీగా ఉండే దేశం. అలాంటి దేశాన్ని నేను అడిగితే నా మీద ఉండే విశ్వాసం, నా మీద ఉండే నమ్మకం కానీ అంత మునుపుండే పరిచయాలతో 6 నెలల్లో వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా డబ్బులు లేవు, ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, హైదరాబాద్లో మన ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ లేకపోతే సమస్యలు వస్తాయి అని మేము టెంపరరీ రాజధాని ఇక్కడ పెడతామంటే దానికి ఎన్ని వక్రీకరించి మాట్లాడారంటే టెంపరరీ రాజధానికి ఏం మాట్లాడారు? టెంపరరీ కడుతున్నారు, ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడతారు, హైదరాబాద్లో ఉంటారని మాట్లాడారు. టెంపరరీ అది పర్మనెంట్ బిల్డింగ్లు కడతామంటే మనం ఒక సీజన్ పోతే మళ్ళా ఒక సీజన్ పోతుందని కడితే ఎంత ఇది చేశారండి? అదే మాదిరిగా రైతులు భూములు ఇస్తే ఎంతమందిని రెచ్చగొట్టారండి? ఎంతమందికి డబ్బులు ఇచ్చి కోర్టులకు వేయించారండి? ఎంత నీచమైన కార్యక్రమం ఇది. అక్కడి నుంచి నిన్న ఈరోజు మేము ముందుకు పోతామంటే రేపు నేను మళ్ళీ లండన్కు పోయి ఎందుకు అడుక్కోవాలండి? నేను ఎవరి కోసం అడుక్కోవాలి? దేనికోసం పోతాను? లండన్కు పోయి వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతామంటే ప్రపంచం మొత్తం వచ్చి పెట్టుబడులు పెడితే, మన వాళ్ళు పెట్టుబడులు పెడితే అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, ఆదాయం వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, మంచి సిటీ వస్తుంది. మన దగ్గర డబ్బులు లేవు. ఇవన్నీ నెట్వర్క్ చేస్తా ఉంటే పేపర్లు ఏంటండి మీ వార్తలు? నేను అడుగుతాను. ఏదైతే అగ్రిగోల్డ్లో అటాచ్ చేసిన ఆస్తుల పైన మీరు రాస్తారా? బుర్ర జల్లేసి లేకుంటే గుడ్డగాల్చి ముఖాన్ని వేసి తుడుచుకోమంటారా మీరు? రాష్ట్ర ప్రతిష్ట ఏం కావాలి? అమరావతి ప్రతిష్ట ఏం కావాలి? అంటే మీకేం పట్టదా ఇవన్నీ? ఎక్కడే పోతున్నారు మీరు? అంటే మాకు పేపర్ ఉందని, అది కూడా అవినీతి పేపర్. ఎక్కడో వచ్చింది ఆ పేపర్ అండి? ప్రజా ఆస్తులు అటాచ్మెంట్లో ఉండే పేపర్ అది. అటాచ్మెంట్లో ఉండే పేపరు అది వాస్తవంగా అయితే వాట్ హ్యాపెన్ టు సత్యం? సత్యం పెడితే పబ్లిక్ షేర్స్ మిస్యూజ్ చేశారనే కదా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. అదే మరి గ్లోబల్ బ్యాంక్ ఏమైంది? ఎక్కడ పోయింది ఆ బ్యాంకు? వేరే బ్యాంకులో కలిపేశారు. ఏం జరిగింది దాంట్లో? అలాంటి పేపరు ప్రజల, ఇది ఎవరిదే ఆస్తి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆ పేపర్ కానీ ఆ సిమెంట్ కానీ అటాచ్ చేశారంటే అది ప్రజల ఆస్తులు. అలాంటి పేపరు అమరావతి పైన 24 గంటలు విషయం జిమ్మతామంటే వేర్ ఆర్ యూ గోయింగ్? అంటే ఇంకా దీనికి వేరే మార్గాలు లేవా? కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా హద్దులు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి. ఇష్టానుసారంగా రాసేసి ఇమేజ్ దెబ్బతీస్తూ ఉంటే ప్రభుత్వం కూడా వీళ్లకు ఆడిన ఆటలకు ఇది చేసే పరిస్థితిలో ఉండదు. ఆ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒక వార్త రాస్తే ఆ వార్తను ప్రూవ్ చేసే పరిస్థితులు కూడా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మేము వార్తలు రాస్తాం, బురజాలుతాం, మీరు తుడుచుకోండి, మేమేం పట్టించుకోం, అవి కుదరవు. అది కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేయాలి. చేయకూడదా? డెఫినెట్గా విల్ ఆస్క్ దెమ్.
డెఫినెట్గా చేయాలి. ఇన్ రైటింగ్ కాదు, అవసరమైతే కేసు ద్వారా కూడా అడుగుతాం. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. తీసుకోరా? కాదయ్యా, ఇప్పుడు ఒక పరువు పోయిన తర్వాత రాజధానికి ఎవరు ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తే పెట్టుబడులు పెట్టకపోతే ఏమవుతుంది? స్టేటు ఎవరికి నష్టం? ప్రజలకే కదా నష్టం. ప్రజల నష్టానికి మీరెవరు బాధ్యులు? ఎవరంటే వాళ్ళు చేసేసి మీరేమైనా చేసుకుంటే ఎటు కుదురుతుంది? డెఫినెట్గా అడుగుతాం. చూద్దాం, చూస్తారు కదా మీరు ఏం చేయాలని మేము కూడా ఆలోచిస్తామన్నా. కొనుక్కోవచ్చయ్యా, వాడు కొనుక్కుంటే వాళ్ళు నీ డబ్బులు ఉంటే అవినీతి డబ్బులు ఉంటే ఇంకొక యాక్షన్ తీసుకోవాలి అంతే కదా. నువ్వు కొనుక్కున్నావు అనుకో ఒక పేపర్ వాళ్ళు, ఇప్పుడు అదే కదా మనం మాట్లాడేది. ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల డబ్బులే. ప్రజల డబ్బులు పెట్టి కొనేసారు, మీరు ఇష్ట ప్రకారం చేశారు. నువ్వేదైనా ఉంటే అలాంటివి ఉంటే యాక్షన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళ పైన ఏ యాక్షన్? కరప్షన్ పైన. అదేనా డిస్ప్రపోర్షనల్ ప్రూవ్ అయినప్పుడు యాక్షన్ తీసుకుంటారు. నాకు అది వేరే విషయం. తప్పుడు వార్తలు రాయడం. నేనేంటంటే 34,000 ఎకరాలు సీడ్ క్యాపిటల్ మనం ఎస్టాబ్లిష్ చేశాం. అది మొత్తం కలిసి 50,000 ఎకరాలు అయింది. 50,000 ఎకరాలు ఏం చేశాం మనం? మొత్తం రైతులు తీసుకొని ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఆ 50,000 ఎకరాల్లో డెవలప్ చేసి రైతులకు ఒక పక్క భూమి ఇచ్చి ఒక పక్క 9 సిటీలకు మనం ఇయర్ మార్క్ చేశాం. అందులో సింగపూర్ సిటీ వస్తుంది, రేపు ఇంకొకరు వస్తారు, రేపు లండన్ పోతే వాళ్ళు రావచ్చు, పెట్టుబడిదారు రావచ్చు. ఈరోజు కూడా ఒక యూనివర్సిటీ కోసం చెన్నై నుంచి దినకరన్ ఒక ఆయన వచ్చి, క్రిస్టియన్ ఇతను వచ్చి నేను కూడా యూనివర్సిటీ పెడతానని వచ్చాడు. చాలా మంది వస్తుంది, వారికి ఒక పాలసీ పెట్టుకొని ఇస్తాం. ఇది పెట్టుకున్నప్పుడు ఈ 50,000 ఎకరాలు ఎవరికి రాలే కదా, ఇంతవరకు భూములు ఎవరికి తెలియదు కదా. 54 ఎకరాల్లో రైతులు ఇచ్చిన భూములు కూడా ఎక్కడ భూమి ఇస్తాం తెలియదు కదా వాళ్ళకే. ఇంక ఇవ్వాలి కదా, మేము పొజిషన్ డెవలప్ చేసి ఇవ్వాలి కదా. 50,000 ఎకరాలపై అవతలనే కదా ఎవరన్నా తీసుకోండి అలా. ఒకవేళ తీసుకుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. దానికి విషం జల్లినట్టు 24 గంటలు ఏదో రూల్స్ మార్చేశారు, రెగ్యులేషన్స్ మార్చేశారు, ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది, సిబిఐ ఎంక్వైరీ వేసేయండి. ఏమంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అంటే మీ ఇష్ట ప్రకారం బురద జల్లే కార్యక్రమం చేసుకుంటారు. అందుకే నేను చెప్పేది అంటే ఇవన్నీ కూడా హద్దులు ఉంటాయి ప్రతి ఒక్కరికి. డెఫినెట్గా మొత్తం నేను రీచ్ చేసాం. ఇంత మునిపే చెప్పాను. ఎవరికి ఇచ్చాం శ్వేతపత్రం? ఇది భూములు ఎవరికి ఇచ్చాం? అక్కడుండే రైతులకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మాది ఈ భూమి అన్నప్పుడు ఇచ్చాం. నేను అందులో కూడా ఇంకా ఏదైనా ఉంటే కరెక్షన్స్ కూడా చేయమన్నా. ఇప్పుడు ఏ డేట్కైతే మేము రాజధాని అక్కడికి వచ్చినప్పుడు ఎవరి పేరుతో ఉందో వాళ్ళకే ఇస్తాం ఆ బెనిఫిట్, వేరే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే ఒరిజినల్ బెనిఫిట్ వాళ్ళకే ఇస్తే సరిపోతుంది. అప్పుడు వాళ్ళకే పోతుంది అసైన్ ల్యాండ్స్కి, వాళ్ళకే ఇస్తాం. ఊ బాట్ ఇట్ కాదు, వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళకే ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. నేను చూస్తాను, నాకు అందుకే నేను మొత్తం ఓసారి చాలా పనులు ఉంటాయి నాకు. దాన్ని కూడా పబ్లిసైజ్ చేద్దాం. నేను రేపే ఒకసారి సమీక్ష చేసుకుంటాను. సమీక్ష చేసుకొని విల్ గివ్ క్లారిటీ. ఇప్పుడు మాకేంటంటే ఒక న్యూ వ్యవహారంలో ముందుకు పోతా ఉంటే 10 యాంగిల్లో పోతా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు శాండ్ చూశారు, నేను ఒక ఉద్దేశం చేస్తే ఇంకొక ఉద్దేశం జరిగింది. కరెక్ట్ చేసి ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఎందుకు 1 month తర్వాత చెప్తా దీనికి చిదంబరం రహస్యం. ఏం చిదంబరం రహస్యం అండి? దాంట్లో ఫ్రీగా తీసుకుపోయినప్పుడు ఎంత దవ్వుకుంటారు? ఇండిస్క్రిట్గా దవ్వేస్తే ఏమవుతుంది? లేకుంటే ఒక దగ్గర పోయి కబ్జా చేస్తే ఏమవుతుంది? ఎవడో ఒక రౌడీ పోయేసి ఒక దగ్గర పోయేసి మొత్తం ప్రొక్లైన్స్ పెట్టి నాదే ఇదని పెట్టాడంటే ఏమవుతుంది? అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అనలైజ్ చేసి వాట్ ఈస్ ది రెమిడియల్ మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ దానిపైన చేస్తాం. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పెద్ద మనుషులు ఉంటే ఎక్కడికి పోతున్నారు మీరు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి నేను సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన పాయింట్ కూడా రేపే నేను రివ్యూ చేస్తున్నా. రివ్యూ చేసి విల్ గివ్ ఏ క్లారిటీ.
ఎందుకయ్యా విచారణ? ఏం జరిగిందని అక్కడ? ఎందుకు నీకెందుకు తెలుసుకోవడం? ఒకవేళ ఆయన చెప్పినట్టు నువ్వు కొనుక్కున్నావా నీ డబ్బులు పెట్టి, నాకేం సంబంధమయ్యా? నాకు కావాల్సిన నా రూల్స్ నువ్వు ఫాలో అయ్యావా లేదా? అంతే కదా నీకు కావాల్సింది. హూ ఆర్ యూ నువ్వు అడగడానికి? నాకు 55,000 ఎకరాలు నాకుంది. బుద్ధి లేకుండా లోకేష్ పైన పెట్టారనుకో, ఏముందంటే చెప్పండి, అటాచ్ చేసిన భూమిని ఆయన పేరు పెట్టి రాస్తే నీకు ఆనందమా? ఎక్కడికి పోతున్నారు మీరు? ఆర్ యూ మ్యాడ్? అంటే అధికారంలో ఉంటే బురజల్లేసి నువ్వు తుడుచుకో, నేను తలతా ఉంటా అంటే ఏంటి అంత అజం మీకు? అంటే ఇవన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. రాసేటప్పుడు మీకు కూడా బాధ్యత ఉండాలా, మాట్లాడేటప్పుడు నాకు బాధ్యత ఉండాలా, పనిచేసేటప్పుడు నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నీ ఇష్ట ప్రకారం చేయడానికి కదా. అంటే నువ్వు ఏదో రాసేసా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ ఏం ఎంక్వైరీ చేస్తావా? వేరే కొన్ని కొనుక్కోకూడదు భూమి, కరప్షన్ ఉంటే యాక్షన్ తీసుకుంటా. నువ్వు కొనుక్కోండి, నేను ఎందుకు యాక్షన్ తీసుకుంటా? ఇంకెక్కడ నువ్వు ఆస్తులు కొనకూడదు, వ్యాపారమే చేయకూడదు అంటే ఎవరు కుదురుతుంది? వ్యాపారం చేయకూడదు నువ్వు అంటే ఇంక రాజకీయంగా మీరు ఒక పని చేయాలా, అవినీతి ఆఫీస్ పెట్టుకోవాలి అందరూ వీళ్ళ మారిగా బోర్డు పెట్టుకొని దళారీ వ్యవస్థ అవినీతి ఆఫీస్ పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేస్తా కూర్చోవాలి. వాడోడే వ్యాపారం చేసుకుంటాడు, వాడు పిల్లలు ఉంటే చేసుకోమని ఎవరికి బాధ. నా గవర్నమెంట్లో ఎక్కడన్నా తప్పు చేసి తాట తీస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో పోయి 55,000 ఎకరాలు అన్యాయం జరిపింది మాట్లాడి ఎక్కడో పోయి నువ్వు ఇది చేస్తావంటే నాకేనా సంబంధం? ఎక్కడో పోయి చేయడానికి? దానికి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఇంటర్నేషనల్ ఏజెంట్ తీసుకొద్దాం ఎంక్వైరీ. చెప్పా కదా, అటాచ్మెంట్లో ఉంది అగ్రిగోల్డ్. బుద్ధి ఉందా నీకు రాసేవాడికి? నిన్న కూడా చెప్పాడు ఆయన, మేము 6-7 సంవత్సరాలుగా మా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మా ఆస్తులు ప్రకటిస్తే దీనికంటే 1 ఎకరా కాదు, 1 సెంటు భూమి ఎక్కడున్నా తీసుకోమని చెప్పాం. తీసుకోండి, నీకే ఇస్తాను. దానికి మళ్ళా మా ఆస్తిలో స్పెషల్ ఇన్సెంటివ్ కూడా ఇస్తా ఉన్నాం. నీ తెలివికి తేటలకు బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేషన్ చేసావు కదా, నీకు ఖర్చు కూడా ఇస్తామని చెప్పాం. వాట్ మోర్ యూ వాంట్? కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ఉంది. పద్ధతి మిస్ అయ్యి ఎవరు ప్రవర్తించినా కరెక్ట్ కాదు. చూద్దామా, మీరే చూస్తారు కదా. నేను ఇక్కడ డ్యామేజ్ అయింది, వ్యక్తులు డ్యామేజ్ అయ్యారు, ప్రభుత్వం కూడా డ్యామేజ్ అవుతా ఉంది, అమరావతి కూడా డ్యామేజ్ అవుతా ఉంది. బ్రాండ్ నేను బ్రిక్ బై బ్రిక్, ఇంచ్ బై ఇంచ్ ప్రపంచమంతా తిరిగి నేను బ్రాండ్ ప్రమోట్ చేస్తే మీరు ఆ బ్రాండ్ డ్యామేజ్ చేయడానికి 24 గంటలు కొడుతున్నారు. ఈరోజు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు నేను అడుగుతున్నా? అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాడు. నన్ను లండన్లో పిలిచారు, నేను వెళ్తున్నా. ప్రభుత్వ తరపున వాళ్ళ మంత్రులు కూడా ఉండి అక్కడ పెద్ద మీటింగ్లు అరేంజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీ ఇష్ట ప్రకారం మీరు రాస్తే దానికి విలువే ఉందండి ఇంకా. కాబట్టి అధికారాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. అపవాదు ఏం లేదు బ్రదర్. దాని ప్రకారం సిస్టమేటిక్గా అన్నీ కూడా మీరు చూస్తే ఆడ పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ తీసుకొచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లో ఇప్పుడు వచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు వల్ల పునరావాసం, మళ్ళా ట్రైబల్కి భూమి కొనేయడం ఇవన్నీ వస్తాయి. దాంట్లో మెజారిటీ ఆఫ్ మనీ ల్యాండ్ ఎక్విజిషన్కి ఉపయోగపడుతుంది, పునరావాసానికి ఉపయోగపడుతుంది. ఆడ 10,000 కోట్లు దానికే ఖర్చు పెట్టాలి. అప్పుడు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దగ్గర 200 గ్రామాలు రీహాబిలిటేషన్ చేయాలి. 50,000 ఎకరాలు భూమి కొని వాళ్ళకి వేరే భూమి ఇవ్వాలి, మళ్ళా ఇండ్లు కట్టి ఇవ్వాలి, అన్నీ చేయాలి అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రాజెక్టు పెరిగిందంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. టైం కూడా ఓవర్ రన్ అయింది. ఒక ట్రైబల్ విలేజ్ ఉంది, దానికి పునరావాసం చేసిన తర్వాతనే మనం వెకేట్ చేయాలి. అది చేసిన తర్వాత వెకేట్ చేయాలంటే ఆటోమేటిక్గా డిలే అయితే ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటారో ఓవర్ రన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. నేను ఎందుకు మీకు ఎన్ని డౌట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అడిగినట్టని నేను వెళ్ళిపోయానని కాకుండా మీ ద్వారా ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశం నేను చాలా ఓపికగా ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చేయాలనుకుంటున్నా. 600 ప్రస్తుత నివాస ప్రాంతంగా పెట్టారు మాస్టర్ ప్లాన్ మొన్న 22వ తారీఖు చేసిన దానికి. వాళ్ళ వారంలోనే
అంటే దాంట్లో కూడా ఒక 3 విలేజెస్ పోతున్నాయని కొన్ని మార్పులు చేశారు. ఊర్లలో ఈ యొక్క ఇది వస్తా ఉందని కూడా చెప్పారు. మీరు అన్నట్టు ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా నాకు కూడా నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే మొత్తం ప్రతి ఒక్క దానికి నేను కూడా ఒక రాజధాని చూసుకోవాలి, పోలవరం చూసుకోవాలి, కరువు రహిత రాష్ట్రంగా ప్రాజెక్టులు చూసుకోవాలి, ఇంకా మిగిలిన పనులన్నీ ఉంటాయి. బట్ దే హ్యావ్ డన్ సైంటిఫిక్గా ఎప్పటికప్పుడు పెడుతూనే మెజారిటీ 100% అందరినీ సాటిస్ఫై చేయలేం, కానీ ఎక్కువ మందికి లాభం కలిగే విధంగా తక్కువ మందికి నష్టం వచ్చినా తక్కువ మంది ఇబ్బంది పడేట్టుగా చేయడం కోసం చేశారు తప్ప ఇంకోటి కాదు. నేనేమంటానంటే నేను ఒక పిలిపిచ్చాను. ఎప్పుడో ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా వచ్చేవాళ్ళు కలిసి రమ్మని చెప్పి పిలిపించాను. కొంతమంది సహకరిస్తున్నారు అంతవరకు.